తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా ముగ్గురికి అవకాశం. ఓసీ నుంచి సుదర్శన్ రెడ్డి, బీసీ నుంచి బాకిటి శ్రీహరి, ఎస్సీ నుంచి గడ్డం ప్రసాద్కు మంత్రి పదవులు దక్కే ఛాన్స్. కాంగ్రెస్, బీఆర్ఎస్ తెలంగాణకు అన్యాయం చేశాయన్న కిషన్ రెడ్డి. రెండు పార్టీల వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని బీజేపీ శ్రేణులకు పిలుపు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి అని బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు ఒక్కటే అనడానికి కవిత లేఖ నిదర్శనమన్నారు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. కాళేశ్వరం విచారణలో ఈటెల తీరు చూస్తే మనిషి బీజేపీ, మనసు బీఆర్ఎస్ లా ఉంది. గులాబీ పార్టీని కాపాడేందుకు ఈటెల ప్రయత్నించారు అన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బ్రాహ్మణులపై అక్కసుతోనే శాతవాహన కాలేజీని కూల్చేశారు. టీడీపీ రౌడీల దౌర్జన్యంపై మంత్రి లోకేష్ స్పందించాలి అన్న మల్లాది విష్ణు. రాహుల్ గాంధీ మహా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు ఖండించిన ఈసీ, రాహుల్ ఆరోపణలను ఆధారం లేవు అన్న కేంద్ర ఎన్నికల సంఘం. ఖమ్మం జిల్లాలో మహిళా ఎస్ఐ హరితపై కాంగ్రెస్ నేత దాడి. చపాతీల కోసం హోటల్ వద్ద కాంగ్రెస్ నేత రామారావు గొడవ. వారించిన మహిళా ఎస్ఐపై దుర్భాషలాడుతూ దాడికి యత్నం. రైలు ఎక్కబోయి జారిపడి యువకుడి మృతి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఘటన. 3 నెలల కిందట వివాహం చేసుకుని గోవాకు వెళ్తూ ఉండగా దుర్మరణం. విజయనగరంలో ఉద్యోగాల పేరుతో మోసం చేసిన ముఠా అరెస్ట్. పట్టుబడిన 4 నిందితుల నుంచి 6 లక్షల రూపాయలు స్వాధీనం. శ్రీకాకుళంలోని సిపిఐ కార్యాలయంలో నంబాల కేశవరావు సంతాప సభ. కామ్రేడ్ నంబాలకు నివాళులు అర్పించిన వామపక్షాలు, ప్రజా సంఘాల నేతలు. కాళేశ్వరం కమిషన్ విచారణకు వెళ్తా, అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తా. ఆర్థిక శాఖకు సంబంధం లేదు అని ఈటెల అనడం సరైంది కాదు అన్న హరీష్ రావు. ఆశ బారెడు, ఆచరణ మూరెడు అన్న చందంగా కూటమి సర్కార్ తీరుంది. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించరా అని ప్రశ్నించిన సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు. నాగర్ కర్నూలు జిల్లా తాడూరులో 550 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు. మట్టి మాఫియాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్కు గ్రామస్తుల ఫిర్యాదు. నెల్లూరులో నకిలీ ఐఆర్ఎస్ అరెస్ట్. కర్ణాటకకు చెందిన రాంపూర్ రమేష్ నకిలీ ఐఆర్ఎస్ అధికారిగా అవతారం. నిందితుల నుంచి 1 కారు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం.